వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అందించే లడ్డూ ప్రసాదంలో కొన్ని జంతువుల కొవ్వులు కలిపి కల్తీ చేశారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటం వల్ల హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అన్నారు. కడప జిల్లా పౌర్మామిళ్లపట్నంలోని వెంకటేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల మనోభావాలు దెబ్బతీయడంతో వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో విచారణ చేసి లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని కోర్టు తీర్పిచ్చిందన్నారు. ఇది కేవలం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని పతనం చేయాలనే ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన అన్నారు. వెంకటేశ్వర స్వామికి నుంచి వచ్చేటువంటి లడ్డూ విషయంలో మరి అందులో కొన్ని కల్తీ పదార్థాలు, అదేవిధంగా మరి జంతువుల కొవ్వు పదార్థాలు కలిపి మరి ఆ లడ్డూలు తయారు చేసేటువంటి విషయాన్ని సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అనేది ఒక ప్రజలందరినీ కూడా, ముఖ్యంగా హిందువుల మనోభావాలను పెద్ద ఎత్తున మరి వాళ్ళకంతా కూడా వాళ్లకు దిగ్భ్రాంతిని కలగజేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో దీని మీద సుప్రీంకోర్టుకు మరి మిగతా మరి టీటీడీ అక్కడ ఉండేటువంటి అధికారులకు అందరికి కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. తర్వాత దాని మీద వేసినటువంటి సిట్ కానీ సిబిఐ కానీ అలాంటిది ఏమీ లేదు. ఒక రాజకీయ దురుద్దేశంతో ఆ విధంగా ఆరోపణలు చేసినారు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా మరి ఆయన్ని ఇబ్బంది పెట్టాలి, రాజకీయంగా ఆయన్ను పతనం చేయాలి అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు హిందువులన్నా హిందూ దేవతలన్నా ఎంత గౌరవంగా ఉంటుందో మీకు అందరికీ తెలుస్తూనే ఉంటుంది. ఆయన ఒక ప్రసాదాలు స్వీకరించేటప్పుడు కానీ, భగవంతుని మరి దేవాలయానికి వచ్చినప్పుడు భగవంతుని దర్శించుకునేటువంటి కానీ ఎంత గౌరవ మర్యాదలుగా ప్రవర్తిస్తారో మనందరం చూస్తున్నాం. మరి ఈ విధంగా మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఒక టెంకాయ కొట్టేటప్పుడు కూడా ఆయన చెప్పులు వదలకుండా ఏ విధంగా మరి టెంకాయ కొడతారో, దేవుణ్ణి దర్శించుకుంటారో మనందరం కూడా చూస్తున్నాం. ఇందులకు ప్రబల తార్కాణం జగన్మోహన్ రెడ్డి గారు మన బద్వేలుకు వచ్చినప్పుడు మేము ఆయనకు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మొదటి స్థానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆ భగవంతునికి మరి కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలకు క్షమించాలని చెప్పి ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామిని ఈరోజు మన పౌర్మామిలలో వెలిసినటువంటి ఆ దేవాలయంలో ఆ స్వామికి మేమంతా కూడా వేడుకున్నాం. మరి మేమందరం కూడా కలిసి నాయకులందరం కూడా ఆ దేవదేవునికి వెంకటేశ్వర స్వామికి 100 టెంకాయలు కొట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి ఈ సందర్భంగా నిర్వహించారు. ఈ విషయంలో మా పార్టీ నాయకులు నారాయణ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నాయకులందరినీ కూడా ఆయన సమీకరించి ఈ కార్యక్రమం జరిపినందుకు ఈ సందర్భంగా మా పార్టీ తరఫున ఆయనకు మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం.